హలో ఫ్రెండ్స్, నా డైలీ రొటీన్ లైఫ్ అయితే ఎట్లా ఉంటుందో చూసేయండి. నేనైతే ఉత్తమ మనిషిని కాదు కాబట్టి నా డైలీ రొటీనే చేంజ్ అయిపోయింది. నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంటుంది. పొద్దున్న లేచాక బ్రష్ చేసి వామిటింగ్ చేయాలంటే వామ్మో పెద్ద నరకం. అసలు నార్మల్ టైంలో ఎంత కక్కినా ఏం రాకపోతుండే. అసలు అదే అండి, ప్రెగ్నెన్సీ టైంలో అందరికి అయ్యేదే కదా నార్మల్ గా. గ్రీన్ కలర్ వామిటింగ్స్ అట్లాంటివి చాలా అవుతున్నాయి. నాకైతే ఫుడ్ అంటే ఎంతో ఇష్టపడి నాకు ఫుడ్ చూస్తేనే విరక్తి అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది. అసలు అట్లా అయిపోయింది నా పరిస్థితి. మన హెల్త్ ఎట్లా ఉన్నా కూడా తినక మాత్రం తప్పదు కాబట్టి ముఖం కడుక్కున్న వెంటనే వేడివేడిగా కొంచెం ఛాయ్ అయితే తర్వాత ఏదన్నా ఒక టిఫిన్ అతి కష్టం మీద తినాలి కాబట్టి తింటాను. ఏ వంటలు నచ్చట్లే నాకైతే. కర్రీస్ కానీ అసలు అన్నం ఉడికే వాసన కానీ ఏది నచ్చట్లేదు, ఏది పడట్లేదు. నా వల్ల నా హస్బెండ్ నా పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. నేను అవి వండలేక తినలేక సరిగ్గా వంట కూడా చేయట్లేదు. స్టార్టింగ్ డేస్ తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్. నేనైతే ఏదో ఒకటి తినాలనిపించే వంటనైనా నేను చేసుకొని తినే స్టేజ్ కి అయితే వచ్చిన. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకు చాతగానప్పుడు మనకు పని చేసి పెట్టేవాళ్ళు, మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు వండి పెట్టే వాళ్ళు ఉంటే అసలు వాళ్ళే మనకి దేవుళ్ళలా కనబడతారు. థ్యాంక్ గాడ్ మా హస్బెండ్ అయితే నన్ను చాలా అర్థం చేసుకొని నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. నా హస్బెండ్ ఒక్కడు నన్ను అర్థం చేసుకొని చేస్తున్నాడు కాబట్టి నాకు అదే 1000 కోట్ల ఆస్తి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినే నేను ఇప్పుడు ఇలా ఉండడం చాలా కష్టం అవుతుంది. ఇది ఇంకా స్టార్టింగే, ముందుంది ముసల పండుగ. ఇంత కష్టపడాలి అని తెలిసినా కూడా నేను 3వ వారికి జన్మనివ్వాలి అని ఎందుకు అనుకుంటున్నానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈవినింగ్ అయితే అందరం కలిసి ఛాయ్ తాగుతున్నాం. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ బాయ్.